శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఫిబ్రవరి 11వ తేదీ ఘంటసాల గారి వర్ధంతి. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహాగాయకుడిని ఒకసారి గుర్తు చేసుకోవటం ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ కీర్తిశేషులు, స్ఫూర్తిశేషులు, వితరణశీలి, చిరపరిచితులు, స్వరపరిచితులు, పాటల టంకసాల అమరగాయకులు మన ఘంటసాల. అది 1974వ సంవత్సరం అఖిలాంధ్ర సంగీత అభిమానులకు దుద్దినం. తెలుగు సినీ వినీల ఆకాశం నుంచి ఒక ధ్రువతార రాలిన రోజు. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక మానడు కదా అన్నట్టు ఘంటసాల గారు కూడా ఈ ఫిబ్రవరి 11వ తేదీన స్వర్గస్థులైనారు. తన సుస్పష్టమైన పదోచ్చారణతో, తన విస్పష్టమైన భావ ప్రకటనతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన ఘంటసాల పుట్టిన తెలుగు గడ్డ చరితార్థమైనది. ఆ గొంతులో పలికించని రాగం లేదు, ఆ గొంతులో వినిపించని భావము లేదు. తనే పాటగా, పాడే తానుగా, తాదాత్మ్యంలో మనందరినీ ఉర్రూ తొలగించి మైమరపించి ఓలలాడించిన గళము మూగబోయిన రోజు. ఘంటసాల గారి కంఠం తేనెలొలికే తీయ తీయని కంఠం. ఘంటసాల గారు తెలుగువారి ఆస్తి. ఘంటసాల గారి గానం తెలుగువారి వారసత్వ సంపద. ఆయన గొప్ప నేపథ్య గాయకుడే కాదు, గొప్ప సంగీత దర్శకుడు. చలనచిత్ర సీమలో తన మధుర గానంతో, తన మధురమైన సంగీతంతో పసిపిల్లవాడి దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరినీ తన వాళ్ళుగా చేసుకున్నటువంటి మహామనిషి ఘంటసాల. అంతేకాదు, ఘంటసాల గారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వారు ఎవ్వరూ లేరు. ఇది అతిశయోక్తి కూడా కాదు. అలా తన పాటల ద్వారా, సంగీతం ద్వారా మనందరినీ కూడా మైపరిపించిన మహానుభావుడు. ఘంటసాల అనే 4 అక్షరములు మధుర సంగీతానికి సాక్ష్యం. ఆయన స్వరంలో, స్వనంలో, శృతిలో, లయలో, గాత్రంలో, సంగీత గమనంలో, గమకంలో, తాదాత్మ్యంలో లీనమై గానమై పాడిన పాటలు కోకొల్లలు. ఘంటసాల గారు కేవలము సంగీత విద్వాంసుడు, గాయకుడే కాదండి. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్తి ఎక్కువ ఆయనకు. ఘంటసాల గారు దక్షిణ భారత చలనచిత్ర సీమలో ఉన్నటువంటి గాయకులందరిలో కూడా చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి, అనేక మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి మధుర గాయకుడు. ఘంటసాల గారి పాటలు సుగంధ కర్పూర గుళికలు. ఘంటసాల చాలా గొప్ప మానవతావాది, అజాత శత్రువు, సర్వలక్షణ సంపన్నుడు, పుంభావ సరస్వతి, కూలంకష ప్రజ్ఞావంతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు చలనచిత్ర సీమలో దాదాపు 800 చిత్రాలకు పైబడి ఆయన పాటలు పాడాడు. దాదాపు 110 చిత్రములకు సంగీత దర్శకత్వం వహించి తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న మహానుభావుడు ఆయన. సుమారుగా 10,000 పాటలకు పైబడి ఆయన తెలుగు చలనచిత్ర సీమలో పాటలు పాడి, ఒక చలనచిత్ర సీమలోనే కాకుండా ప్రైవేటు పాటలు కూడా ఆయన చాలా పాడాడండి. అయితే ఘంటసాల గారి బాల్యము, ఆయన పడిన కష్టాలు, సంగీత సాధన కోసం ఆయన శ్రమించిన తీరు మనందరికీ దాదాపుగా తెలుసు. ఎందుకంటే పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లు చక్కగా ఆయన చిన్నప్పటి నుంచే సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నాడు. సహజంగా వాళ్ళ తండ్రి మృదంగ విద్వాంసుడు కాబట్టి ఆయన వెంబడి తిరుగుతూ సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నాడు. సంగీతం పట్ల మక్కువ, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండి ముందుకు
వెళ్ళలేనటువంటి స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎంతో విలువైన తన వేలికి ఉన్న ఒక చిన్న ఉంగరాన్ని కేవలము 8 రూపాయలకు అమ్ముకొని ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల విజయనగరం అక్కడికి చేరి అనేక కష్టాలు పడ్డాడండి. చివరకు మధుకళం ఎత్తుకొని ఆయన బ్రతికాడు. అలాగా సంగీతం మీద పట్టుదలతో సంగీత కళాశాలలో ఆనాడు ద్వారం వెంకటస్వామి నాయుడు, పట్రాయిని సీతారామశాస్త్రి గారికి ఎంతో శుశ్రూష చేసి ఆ సంగీత కళాశాలలో చేరి సరిగమలకు పదును పెట్టి అనతి కాలంలోనే, అంటే అతి తక్కువ కాలంలోనే సంగీతాన్ని నేర్చుకుని బయటకు వచ్చినటువంటి మహానుభావుడు ఆయన. సంగీతం అయితే పట్టుబడ్డది, కానీ ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డారు ఆయన. ఇవన్నీ చాలా ఉన్నాయండి, మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఎందుకంటే ఘంటసాల గారిని గురించి చెప్పాలంటే మనకు ఒక వీడియో చాలదండి, చాలా విషయాలు చెప్పాలి. సరే, మొత్తం మీద ఆయన అనేక కష్టాలు పడి సముద్రాల సీనియర్ రాఘవాచారి గారి పరిచయంతో మద్రాసు చేరారు. అక్కడ కూడా మొదట్లో ఆయన తిరస్కరింపబడ్డారు. హెచ్ఎంవి రికార్డు వాళ్ళు అసలు ఘంటసాల గారి గొంతు సినిమా ఫీల్డ్కి పనికిరాదన్నారు. అక్కడే పనికొస్తుందని నిరూపించుకున్న మహానుభావుడు ఆయన. ఆ తర్వాత రేణుకా ఫిలిమ్స్తో పరిచయం, చిత్తూరు నాగయ్య గారు, భానుమతి గారు, సముద్రాల గారు వీళ్ళంతా పరిచయం అవటం, ఏకేటి గారి సహాయంతో ఆయన చలనచిత్ర సీమలో క్రమంగా పైకి వచ్చి నిరూపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో మొట్టమొదట్లో ఆయన పాతాళ భైరవి దగ్గర నుంచి ఆయన దశ అంతా మారిపోయిందండి. దానికి సంగీత దర్శకత్వం వహించడం, ఆయనే పాడటం. ఆ తర్వాత దేవదాసు, మల్లీశ్వరి, ఈయన అసలు ఘంటసాల గారు లేకపోతే సినిమా నడవదు అనే స్థితికి వచ్చారు. మహానుభావుడైనటువంటి కేవీ రెడ్డి గారు దగ్గర తీసి విజయవాహినిలో, అసలు ఆ రోజుల్లో విజయవాహిని వాళ్లకు ఘంటసాల గారు పర్మనెంట్ ఆర్టిస్ట్. ఇంకొక చోటికి పోతే ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ ఘంటసాల గారి ఆర్థిక నేపథ్యం తక్కువగా ఉండటంలో మిగతా చోట్ల కూడా పోయి పాడతానని చెప్పి ఒప్పించుకున్నాడు. అసలు మహానటి జమున ఒక మాట అన్నదండి, ఘంటసాల గారి చేత అవసరమైతే కేవీ రెడ్డి గారు ఆడవారి పాటలు కూడా పాడిచ్చేటున్నాడండి అన్నది. అంటే అంత మమేకం అయిపోయినారు. కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి అందరి దగ్గర తీశారండి. అందరి ఆదర అభిమానాలను చూరుకున్నటువంటి గొప్ప గాయకుడు ఆయన. అంతేకాదండి, ఘంటసాల గారు ఎంత గొప్ప గాయకుడైనా కూడా ఆయనలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యక్తిత్వం లక్షణం ఏంటంటే తన తోటి గాయకులు అందరినీ దగ్గర తీశాడండి. అందరితో అభిమానంగా ఉంటాడు, అందరినీ పైకి తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడ ఈర్ష్య పడల. ఆయన హిస్టరీలో ఈర్ష్య అనే మాటే లేదు. చక్కగా అందరినీ బాబు, నాయన అని పిలిచేవాడు. ఆయన అజాత శత్రువునే ఇందాక నేను చెప్పాను. అదిగాక ఆర్థికంగా ఆయన ఎప్పుడు తపన పడల. ఎవరు పిలిచి, అసలు తెలుగు చలనచిత్ర సీమలో ఒక చిన్న నటుడి దగ్గర నుంచి మహానటుడు ఎన్టీ రామారావు వరకు అందరికీ పాటలు పాడాడండి ఆయన. ఎవరిని కాదనలా, అందరి సినిమాలకు పాటలు పాడాడు. ఎవరిని డబ్బులు డిమాండ్ చేయాల, ఎవరెంత ఇస్తే అంత తీసుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన పాటకు, బ్రహ్మాండమైన పాటకు తీసుకున్న అత్యధిక పారితోషికం 2000 అండి. దీన్ని బట్టి ఆలోచించండి ఆయన ఎంత గొప్పవాడు. సెట్లో ఘంటసాల గారు రికార్డింగ్కి వస్తే అందరూ ఎంతో క్రమశిక్షణతో, వినయ విధేయతలతో ఆయన్ని గౌరవంగా చూసేవాళ్ళు. హాయిగా ఆమని సాగే పాట ఉంది కదా సువర్ణ సుందర్లో, ఆ పాటప్పుడు లతా మంగేష్కర్, ఘంటసాల గారు ఒక పక్కన మామూలు మనిషిగా ఒక బెంచీలో కూర్చొని ఉంటే దగ్గరికి పోయి పిలిచి, మాస్టర్ మీరేంటి ఇక్కడ కూర్చోన్నారు, రండి ఇందులో పాటలు మీరే పాడాలి అని చెప్పింది. అలాగే సంతానం సినిమా అప్పుడు కూడా ఆమె ఒక పాట పాడింది. ఆ సమయంలో కూడా ఘంటసాల గారిని చూసి ఆయన చెప్పింది, మాస్టారు మీరు జాగ్రత్త, అనేక మంది ఈర్ష్యాపరులు, ద్వేషము మన మీద ఉంటుంది, గాయకుల మీద బాగా అభివృద్ధిలోకి వస్తున్నామంటే, అందువల్ల ఎక్కడికి పోయినా మీ మంచినీళ్ళు మీరు తెచ్చుకోండి, మీ అన్నం మీరు తెచ్చుకొని తినండి, జాగ్రత్త అని చెప్పి సలహా చెప్పిందండి. చాలా పాటలు లతా మంగేష్కర్ ఘంటసాల గారే పాడితే బాగుంటుందని చెప్పింది. మహాగాయకురాలు ఆమె చెప్పిందంటే ఇంక తిరిగే ఉంది. అసలు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఘంటసాల నేను వేరు కాదన్నాడు, వీఆర్ వన్ అండ్ ది సేమ్ అన్నాడు. నేను నటించినంతసేపు నేను పాడానని అనుకున్నారు ప్రేక్షకులు, తర్వాత తెలుసుకున్నారు వెనక ఘంటసాల పాడాడని.
నాకు అలా జీవం పోశాడు, నా పాత్రలన్నిటికీ ఆయన జీవం పోశాడు, అందులో సగభాగం అయింది అన్నాడు. అలాగా ఎన్టీ రామారావు గారు అయితే ఆయన గంధర్వ గాయకుడు, ఆయన గురించి ఎక్కువగా మనం చెప్పేది ఏముంది అన్నాడు. గుమ్మడి గారైతే ఘంటసాల గారు తెలుగు వారి ఆస్తి అన్నాడు. ఇంకా బాలసుబ్రహ్మణ్యం అయితే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అయితే, నేను ఏ గుడికి పోయినా గర్భగుడిలో దేవుడు ఎలా ఉండి ఆయన మనం ఎలా గౌరవించి నమస్కరించుకుంటాం అలాగా మనసులో అనుకుంటానండి అన్నాడు. ఒక దేవాలయంలో గర్భగుడి లాంటి వాడు నా మనసులో ఆయన ఉన్నాడు, అలా ఉన్నాడని చెప్పాడు. అంజలి వాళ్ళది ఆదినారాయణరావు అంజలి, వాళ్ళ బ్యానర్ మీద ఏ సినిమా తీసినా ఒక పాట ప్రారంభంలో ఘంటసాల పాడాలి, అది వాళ్ళకి సెంటిమెంట్. అలాంటిది పాపం వాళ్ళు భక్త తుకారాం తీసినప్పుడు ఘంటసాలకు ఆరోగ్యం బాగాలేక బెడ్ మీద ఉంటే పోయి అడిగారు మాస్టారు, అంటే అమ్మ నేను పాడలేను, ఎవరు చదవన పాడించుకో అని చెప్తే రామకృష్ణ పాడితే ఆ తర్వాత ఆ పాటలన్నీ ఆయనకి వినిపిస్తే ఎంత బాగా పాడాడమ్మా, ఒక్క పాట తీసేది అన్నీ ఉంచండి అని చెప్పాడు. అంజలి బతిమిలాడి ఎలాగైనా మీరు ఒక పాట పాడాలి అంటే అప్పుడు ప్రారంభంలో ఘన సుందర ఇంకేదో ఒకటి 2 పాటలు పాడాడు. అలాగా ప్రతి ఒక్కరి ఆదరాభిమానములను చూరగొన్నటువంటి మంచి మనిషి ఘంటసాల గారు. ఈ విధంగా అసలు ఘంటసాల గారు మనకు అనేక విశేషణాలు అందరు చెప్తుంటారండి. సంగీతానికి రాళ్ళు కరుగుతాయా, మేఘాలు వర్షిస్తాయా, నాగులు శిరస్సులెత్తి తలలు ఊపుతాయా, ఏమో అవన్నీ నిజమో కాదో తెలియదు, కానీ ఘంటసాల గారు కంఠం విప్పి పాడుతూ ఉంటే ఆ కంఠంలో నుంచి రసగంగ జాలువారుతుంది. అవ్యాజమైనటువంటి ప్రేమ ఆనందం మనకు కలుగుతుంది అన్నమాట. ఒక మన కర్ణ పుటములకు అమరత్వాన్ని ఆపాదించే విధంగా ఆయన కొన్ని పాటలు పాడాడండి. ముఖ్యంగా ఆయన పాడిన పాటలు శ్యామలా దండకం కానీ, పాండవనవాసంలో ఆంజనేయ స్వామి దండకం కానీ, వీటన్నిటికీ మించి జయభైరిలో ఆయన నాగేశ్వరరావు గారికి పాడినటువంటి రసికరాజ తగువారముకార, మదిశారదాదేవి మందిరం, వీటిల్ని ఆనాటికి ఈనాటికి ఏది ఇప్పటికి కూడా అండి హాట్ కేకులు మాదిరిగా అంత గొప్పగా ఆయన పాటలు పాడాడు, అందరి అభిమానాన్ని చూరగొన్నాడు ఘంటసాల గారు. మహమ్మద్ రఫీ ఒకసారి సినీ హెరాల్డ్ వాళ్ళది ఏదో బాంబేలో కార్యక్రమం జరుగుతుంటే ఘంటసాల గారిని కూడా పిలిస్తే ఆయన ఎందుకో ఆ రోజు వెళ్ళలా, నొచ్చుకున్నట్ట. ఆయన ఎందుకు రాలేదని అడిగాట. శబ్దాన్ని అత్యంత ప్రస్ఫుటంగా ఉచ్చరించటంలో ఘంటసాల గారిది అందివేసిన చెయ్యని ఆయన సభాముఖంగా ప్రకటించారు. నిజంగా కూడా మహానటులైన వాళ్ళందరికీ కూడా ఆయన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అటు సంగీతం, అటు గాత్రం, అటు గానం ఏది దెబ్బతినకుండా దానికి జీవం పోసి అందులో పరకాయ ప్రవేశం చేసి అందులో ప్రవేశించి రక్తి గట్టిస్తాడండి. అది ఘంటసాల గారికి వెనతో పెట్టిన విద్య. ఏ పాట పాడినా, ముఖ్యంగా భక్తి పాటలు, అసలు భక్తి పాటలు అయితే ఆయన ఇంకా మనం చెప్పేది ఏముందండి. ఈరోజు తెల్లవారు లేస్తే నాటి నుంచి నేటి వరకు ఏదో తెల్లవారి ఒక దేవాలయంలోనో, ఒక కాఫీ హోటల్లోనో, ఒక గ్రామంలోనో, ఎక్కడో అక్కడ ఇంట్లోనో ఘంటసాల గారి పాట ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటుంది తెల్లవారు లేస్తే. దట్ ఈజ్ ఘంటసాల. ఘంటసాల గారి మాదిరిగా పాడాలని పరితి పెంచేవాళ్ళు ఈనాటికి ఉన్నారండి. మనం ఎవరైనా పాట కచేరీ చేసి స్టేజ్ కిందికి వస్తే మిత్రమా ఘంటసాల మాదిరిగా పాడావని అన్నాం అనుకోండి, ఎంత సంతోషపడతాడు. అందుకని ఘంటసాల గారికి ఫ్యాన్స్ లేరండి, భక్తులే ఉన్నారు, ఫాలోయర్స్. అలా పాటలు పాడి మనందరినీ మెప్పించిన వాడు ఘంటసాల గారండి. మరి అలాంటి మహానుభావుడి యొక్క వర్ధంతి సందర్భంగా మనం ఆయన గుర్తు చేసుకోవటం ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ, ఎందుకంటే ఘంటసాల గారి పాటలు ఒక ఎత్తు అయితే ఆయన పాడిన భగవద్గీత మరొక ఎత్తు. ఆయన 1969 తర్వాత ఆరోగ్యం బాగాలేక బెడ్ మీద ఉండి సుమారుగా 108 శ్లోకాలని ఆయన సెలెక్ట్ చేసుకొని వాటికి ట్యూన్ కట్టుకొని తెలుగు తాత్పర్యం రాసుకొని తెలుగు పండితులు పిలిపించుకొని అర్థాలు చెప్పించుకొని తాత్పర్యం రాసుకొని ఆయన్ని భార్యను పిలిచి సావిత్రమ్మను పిలిచి నాకు కాషాయ గుడ్డలు కావాలి. చూడండి ఆయన ఎంత నిష్ఠాగరిష్ఠుడు. ఆ సావిత్రమ్మను పిలిచి కాషాయ గుడ్డలు తెచ్చుకొని అవి కట్టుకొని భగవద్గీత ఆయనే శ్లోకాలు పాడి
తాత్పర్యాన్ని చెప్పి మనకు అందించాడండి. సజీవంగా నిలుస్తుంది. ఈ పంచభూతాలన్నంత వరకు నిలిచిపోయే విధంగా పాడాడు ఆయన. ఆయన ఒక కార్యసాధకుడు. కష్టం వచ్చిన కష్టం వస్తే కుంగిపోడు, సుఖం వస్తే పొంగిపోడు. జాగ్రత్తగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఆయన ఎప్పుడు కూడా వెనుకాడలేదు. అలాగా సాహిత్యంలో, సంగీతంలో రెండిట్లో అద్భుతమైన ప్రతిభ ఉందండి. కవులు ఒక పాట రాస్తే ఆయన వాళ్ళతో డిస్కస్ చేసేవాడు. చేసి భావం చెడకుండా, గాత్రం చెడకుండా ఎంత చక్కగా పాటలు మనకు అందించాడండి. అటు నటులను, అటు తోటి గాయకులను అందరినీ ఆదరించినటువంటి గొప్ప వ్యక్తి అండి ఆయన. ఎవరిని నిరుత్సాహపరచల. కాబట్టి అలాంటి మహానుభావుడైనటువంటి గొప్ప గాయకుడు, గానగంధర్వుడైన ఘంటసాల గారిని మనము ఈ వర్ధంతి రోజున ఒకసారి గుర్తు చేసుకోవటం అనేది ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ, ఘంటసాల గారు తన వృత్తిలో ఎన్ని కష్టాలను ఎదుర్కొని అలాంటి ఉన్నతమైన స్థితికి చేరాడో, ఆబాల గోపాలం చేత శహబాష్ అనిపించుకున్నాడో అనే విషయాన్ని విద్యార్థుల అనుభవంలోకి తీసుకొచ్చి చెప్పాలండి. మనం ఒక లక్ష్య సాధన కోసం కష్టపడితే సాధిస్తామని తెలియజెప్పాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళకు ఉదాహరణ ఘంటసాల అన్నమాట. ఆయనకు 2 కోరికలు ఉండేవండి. వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నమాచార్యులు వారు కూర్చున్న చోటనే కూర్చొని పాడాలని 1970లో ఆ ప్రాంతంలో ఆయన పాటలు పాడాడండి వెంకటేశ్వర స్వామి గుడిలో. అదొక కోరిక. భగవద్గీత పాడాలని ఈ 2 కోరికలు నెరవేర్చుకున్నాడు. అయితే భగవద్గీతను ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలని అనుకున్నాడు. అప్పటికి ఆయన జీవిత పరమపద సోపానాన్ని అధిరోహించారు, దురదృష్టం. ఆ తర్వాత ఆవిష్కరించారు. బాధపడ్డాడు ఎన్టీ రామారావు గారు కూడా. ఘంటసాల గారు లేకుండా ఆయన భగవద్గీతను నేను ఆవిష్కరిస్తున్నానని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టి ఇలా మనం ఘంటసాల గారిని గురించి, ఆయన పాడిన పాటల గురించి ఆప్యాయంగా, ఆనందంగా, అన్యోన్యంగా, ఆక్రోశంగా, ఆవేదనగా, నవరసాల్లో పాడిన ఆయన పాటల గురించి చెప్పుకుంటూ పోతే ఒక వీడియో చాలదండి. అక్షరాలు చాలు, పుస్తకాలు చాలు. అలాంటి మహానుభావుని ఒకసారి మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.